శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెరాడ తిలక్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు రాజకీయ అంశాలపై మాట్లాడారు. నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వ విధానాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. పార్టీ శ్రేణులు, నాయకులు పాల్గొన్న ఈ ప్రెస్ మీట్ లో పలు అంశాలు చర్చకు వచ్చాయి. వైఎస్ఆర్ పార్టీ నాయకులకు అలాగే ఈ పత్రికా సమావేశానికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో అనేక విధ్వంసకరమైన కార్యక్రమాలు నిర్వహించారు. ఎక్కడ చూసినా పెద్ద ఎత్తున దోపిడీకి అనుకూలంగా, అది ల్యాండ్ అవ్వచ్చు, పరిశ్రమలు అవ్వచ్చు, లేకపోతే వాళ్ళకి ఆదాయ మార్గాలుగా వస్తున్నాయి. ఇతరులు పెట్టుకున్న కంపెనీలను కూడా లాక్కునే విధంగా ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రారంభించారు ఈ విధానం. చూసాం, శ్రీకాకుళం జిల్లా ఎప్పుడు చెప్పినా చంద్రబాబు నాయుడు గారు ఒక పదం వాడుతూ అరసిస్తారు. 4 సార్లు ముఖ్యమంత్రిగా అయిన చంద్రబాబు నాయుడు గారు అంటే ఇప్పుడు 18వ ఏట ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఈ 18 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు కూడా ఆయన మొదట చెప్పిన మాట, ఈ రాష్ట్రంలో వెనుకబడిన జిల్లా శ్రీకాకుళం జిల్లా. ఈ వెనుకబట్టుతనాన్ని నివారించాలి, ఇక్కడ పరిశ్రమలు రావాలి, నిరుద్యోగులుగా ఎవరు ఒక్కరు కూడా ఉండకూడదు, అందరికీ ఉద్యోగ కల్పన చేయటమే నా లక్ష్యం అంటాడు. ఎన్టీ రామారావు గారితో కూడా అదే మాట చెప్పించాడు. ఎక్కువ కాలం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రికి చేసిన అవకాశం మీకు వచ్చింది. మా జిల్లా ప్రజలు కూడా అనేక దఫాలుగా ఏకపక్షంగా మిమ్మల్ని ఓట్లేశారు. మీ పార్టీలో ఇప్పుడు అత్యున్నతమైన పదవులు అధిరోహించిన వాళ్ళంతా కూడా మీ పార్టీలో ఈ రోజు కూడా ఉన్నారు, ఆనాడు కూడా ఉన్నారు. ఎర్రనాయుడు గారు కానీ, కళా వెంకట్రావు గారు కానీ, ఇతర పెద్దలందరూ కూడా అనేక పదవులను నిర్వహించారు. కానీ ఈ జిల్లాకి మీ ప్రభుత్వంలో, ఈ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కటంటే ఒక్కటి మంచి పని చేసే సందర్భం లేదు. ఒక్క పరిశ్రమ తీసుకురాలేదు. ప్రజలకు మేలు జరిగే విధంగా ఏనాడు ఈ ప్రభుత్వం పనిచేయలేదు. అసలు వీళ్ళ ఉద్దేశం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఎందుకు వీళ్ళని ప్రజలు అందలం ఎక్కిస్తున్నారు, ఓట్లేస్తున్నారో అర్థం కావట్లేదు. చూసుకోండి, మనం గడిచిన దశాబ్దాలు, అనేక దశాబ్దాలు మనం చూసాం. కాలంలో జరుగుతున్న చంద్రబాబు నాయుడు గారి అబద్ధాలను నమ్మి మోసపోయాము తప్ప ప్రయోజనం జరగలేదు. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో ఇక్కడ శాసనసభ్యులు, మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు, అలాగే కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు గారికి మంచి అవకాశాలు వచ్చాయి. అవకాశాలు మంచిగా వచ్చాయి. వీళ్ళు మంత్రులుగా కొనసాగుతున్నారు. వీళ్ళు ఈ జిల్లా ప్రజలకి, ఈ ప్రాంత అభివృద్ధి కోసం కనీసం అంటే బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు. నేను చూశాను, నిన్నే ఒక జీవో రిలీజ్ చేశారు. నెట్లో తీస్తే 19వ తేదీ ఆగస్టు 26, 19/8/2026లో జిఓఎంఎస్ నెంబరు 211. జిఓఎంఎస్ నెంబరు 211. మూలపేటకు పోర్టుకు అనుసంధానంగా కోరమండల ఫెర్టిలైజర్స్ వాళ్ళు ఒక ఫ్యాక్టరీకి అనుమతిస్తూ ఈ జీవో రిలీజ్ చేసింది ప్రభుత్వం. ఈ కెమికల్ ఫ్యాక్టరీకి మరి కోరమండల ఫెర్టిలైజర్స్ వాళ్ళకి ఎంత అత్యుత్సాహంతో వీళ్ళు ఈ జీవోని రిలీజ్ చేశారు. వీళ్ళకి భూమి ఇస్తామని చెప్పి 450 ఎకరాలు భూమి ఇస్తామని చెప్పి గవర్నమెంట్ ఈ జీవో రిలీజ్ చేశారు. మేము అన్ని సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. ఓకే, శభాష్, మీ ఆలోచన మంచిదే. కానీ మేము అడుగుతున్నాం ఈ ప్రభుత్వానికి,
రెడ్ జోన్లో పెట్టవలసిన పరిశ్రమలు తీసుకొచ్చి ప్రజలు సంచరిస్తూ, ప్రజలు జీవిస్తూ, ప్రజలు ఎన్నో దశాబ్దాల కాలం నుంచి ఈ ప్రాంతాన్ని, ఈ భూములు నమ్ముకొని బతుకుతున్న ప్రాంతాల్లో ఈ పరిశ్రమలు తీసుకురావడానికి కోసం ఏంటి మీ గొప్పతనం అని? కెమికల్ ఫ్యాక్టరీస్ తీసుకురావడమా మీ గొప్పతనం? కెమికల్ ఫ్యాక్టరీస్ తీసుకొచ్చి ఇప్పటికే మనం చూసాం, పైడి భీమవరం, రణస్థలం ఏరియాస్లో కెమికల్ ఫ్యాక్టరీస్ పెట్టిన తర్వాత అక్కడ ఎవరైనా జీవించే పరిస్థితి కనిపిస్తుందా? ఆ ప్రాంతంలో ఈవేళ రైతుకున్న భూమి వాల్యూ రోజు రోజుకి దిగజారిపోయింది. రైతు భూమి వాల్యూ పెరిగిపోయింది, అన్ని దగ్గరలా వాల్యూ పెరిగింది, కానీ ఆ ప్రాంతంలో ఏం జరిగింది? లేదా ఆ బైపాస్ కానించి, NH5 కానించి ఎవరైనా ఒక నివాసీయులు ఇల్లు కట్టుకునే పరిస్థితి ఉందా? ఎవరైనా నివాసం ఉంటున్నారా? ఈ కెమికల్ ఫ్యాక్టరీస్ వల్ల ఎంత అనార్థం జరిగిందో మీరు కల్లారా రోజు వెళ్ళి వస్తున్నారు కదా. మీరు అమరావతి వెళ్తున్నారు, హైదరాబాద్ వెళ్తున్నారు, ఢిల్లీ వెళ్తున్నారు. మరి వైజాగ్ మీరు వెళ్ళేటప్పుడు మీ కళ్ళెదురుగా కనిపిస్తున్నాయి కదా ఈ పరిశ్రమలు. మరి మీరు ఏం సాధించారని, ఏం చూసి ఇలాంటి పరిశ్రమలు మీరు ప్రోత్సహిస్తున్నారని? ఫ్యాక్టరీలు పెట్టండి, మేము కోరుతున్నాం, స్వాగతిస్తున్నాం, అవసరము. కానీ రెడ్ జోన్ ఏరియాలో పెట్టవలసిన ఫ్యాక్టరీలను తీసుకొచ్చి, కెమికల్ ఫ్యాక్టరీస్ తీసుకొచ్చి ఇక్కడ నీకు కమిషన్లు ఇస్తారని, నీకు లంచాలు కడతారని మీరు మాట్లాడుకోవడానికి, మీ అండర్స్టాండింగ్ కోసం ఈ పరిశ్రమలు తీసుకొస్తున్నారు. నేను అచ్చెన్నాయుడు గారికి అడుగుతున్నాను, 2 సంవత్సరాల్లో పోర్టు నిర్మాణం పూర్తి చేసి ఫస్ట్ ట్రయల్ రన్ పూర్తి చేసేస్తామని మీరు చెప్పారు. పోర్టు పనులు నత్తనడక నడుస్తున్నాయి. పోర్టు పనులు మీరు ఆపేశారు. వాళ్ళ కమిషన్ బేరాలు మీకు, వాళ్ళకి కిట్టగా మీరు 6 మాసాలు 8 మాసాలు పనులు ఆపేసి వాళ్ళకి అల్లరి పెట్టారు. ఈ జిల్లా ప్రజలందరికీ తెలుసు, ఈ ప్రాంత ప్రజలందరికీ తెలుసు ఆ విషయం. దాన్ని మేము బహిరంగాన అనేక దఫాలుగా మేము ప్రస్తావించాం, ప్రెస్ మీట్లు చెప్పాం. జిల్లా ప్రజలందరూ, ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులతో, మాజీ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, అనేక మంది నియోజకవర్గ బాధ్యతలు వహిస్తున్న పెద్దలు, వాళ్ళందరూ వచ్చి వైఎస్ఆర్ పార్టీ, ఇతర రాజకీయ పార్టీలు కూడా బహిరంగ సభ పెట్టి ఈ ప్రభుత్వము మీరు చేస్తున్న ఈ దోపిడీ, ఈ ఆలోచనలు తప్పు అని చెప్పి మేము చెప్పడం చేశాం. ఆ రోజు కూడా మీ పరిశ్రమల శాఖ మంత్రి గారు,